రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా గ్రామ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో రైతు గ్రూపులకు డ్రోన్లను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి తెలిపారు. జిల్లాకు 40 డ్రోన్లు కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కో డ్రోన్ ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా ప్రభుత్వం 80% రాయితీ ఇస్తుందని, గ్రూపు సభ్యులు 20% వాటా చెల్లించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 31 మంది డ్రోన్ పైలట్ శిక్షణ పొందారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ స్థాయిలో యంత్ర సేవా కేంద్రాలని, ఫార్మ్ మెషినరీ బ్యాంక్స్ని ఇవ్వడానికి నిర్ణయించింది. అందులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా ఈ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యంత్ర సేవా కేంద్రాల్లో మనకి ఇప్పుడు మొట్టమొదటిగా డ్రోన్స్ని అంటే వ్యవసాయంలో వినియోగించుకోవడానికి డ్రోన్స్ని 80% సబ్సిడీతో నెల్లూరు జిల్లాకు గాను 40 డ్రోన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ 31 మంది పైలట్లకి మనం శిక్షణ ఇచ్చాము 25 గ్రామాల నుంచి. ఈ డ్రోన్ కొనాలంటే ఖచ్చితంగా బ్యాంకు లోన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్న గ్రూపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ బ్యాంకు లోన్ ద్వారా 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసి మిగతా 5 లక్షలు బ్యాంకు లోన్ తీసుకొని పేమెంట్ చేసినట్టయితే డ్రోన్ ఆ గ్రూప్కి ఇవ్వబడిద్ది. డ్రోన్ మనకి వచ్చిన తర్వాత 8 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయబడిద్ది. అంటే రైతు సంఘం 2 లక్షలు మాత్రమే కడతారు, మిగతా 8 లక్షలు లోన్ కింద ఇవ్వబడిద్ది అతను బ్యాంకుకి. పైలట్లు శిక్షణ పొందిన వారు మాత్రమే ఈ డ్రోన్ని వినియోగించాలండి. అది కూడా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటేనే ఈ డ్రోన్స్ అనేది వినియోగించుకోవడానికి పైలట్లకు అర్హత ఉంటుంది. మనకి బ్యాంకులోను మా కస్టమర్ హైరింగ్ సెంటర్స్కి ఎలా ఇచ్చామో బ్యాంకులో మనకి ఆ గ్రూపు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవ్వండి ఉన్న గ్రామంలో అయితే వాళ్ళే రైతు సంఘాలు వాళ్ళు ఉన్న గ్రామాలని ఆ రైతు సంఘాల వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా ఎవరన్నా ఒక రైతులు గ్రూపుగా ఏర్పడిపోయి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి కొత్తగా లోన్కి అప్లై చేసుకోవాలి. ఆ గ్రూపు ఆ లోను 5 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయ్యాక మన గ్రూప్ మెంబర్లు 5 లక్షలు వేసినట్టయితే అప్పుడు 10 లక్షలు బ్యాంక్ నుంచి కంపెనీకి పే చేయబడింది డ్రోన్కి. ఆ తర్వాత మన డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల రూపాయలు ఆ అకౌంట్లో జమ చేస్తారు. గ్రౌండింగ్ అయ్యాక ఆ జమ అయిన తర్వాత 2 లక్షల రూపాయలు మన రైతు సంఘం వాళ్ళు తర్వాత పే చేసుకోవాలి అమౌంట్.